అందరికీ నమస్తే అండి. హెడ్డింగ్ చూసి కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, కొంతమంది నిర్ఘాంతపోవచ్చు, కొంతమంది నిజం అనుకోవచ్చు, కొంతమంది నన్ను తిట్టడానికి రావచ్చు, రకరకాలు. కానీ కొన్ని ట్రూ వర్డ్స్ ఈ వీడియోలో నేను చెప్తా. అంటే జరుగుతున్న పరిణామాలను నేను అనలైజ్ చేస్తా. ఏదో కల్పితాలో ఊహించి చెప్పేదో ఏమీ ఉండదు. నేను జరుగుతున్న పరిణామాలను సీక్వెన్స్గా మైండ్లో పెట్టుకొని మీకు వర్డ్స్ రూపంలో డెలివరీ చేస్తా. అది నిజమో కాదనేది మీరు ఆలోచిస్తే చాలు. అంటే కొన్ని అనాలిసిస్ ఓన్లీ మెచ్యూర్డ్ పీపుల్కి లేదా తటస్థంగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతాయి. ఏదో ఒక సైడ్ ఉండే వాళ్ళకి అర్థం కాదు, అనవసరంగా నన్ను తిట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తారు అంతే. సరే, టీడీపీ మీడియా మేనేజ్మెంట్లో వీక్ అని నేను ఎందుకు అంటున్నాను? అలా అనడానికి కారణాలు ఏంటి? నిజంగా నేనే ఈ మాట అనడం కాదు, చంద్రబాబు గారిలో నిజంగా ఆ భయం ఉందన్న సంగతి తెలుసా? అసలు చంద్రబాబు గారికి ఆ భయం ఉంది, కానీ ఆయన దగ్గర సొల్యూషన్ లేదు. సమస్య తెలుసా ఆయనకి? ఎందుకంటే ఈ మధ్య తరచూ చంద్రబాబు గారు పాల్గొంటున్న ప్రతి మీటింగ్లో, అది ఆఫ్ ది రికార్డ్ మీటింగ్ అవని, ఆన్ ది రికార్డ్ మీటింగ్ అవని, పబ్లిక్ మీటింగ్ అవని లేదా ఇంటర్నల్ మీటింగ్ అవని, మంత్రులతో మాట్లాడిని లేదా పబ్లిక్తో మాట్లాడిని. నిన్నటికి నిన్న పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో ఆయన ఏమన్నారు, ఏం చెప్పారు గుర్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేక్ పార్టీ, గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అబద్ధపు ప్రచారాలను ఆయన 10 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు చేసిన అబద్ధపు ప్రచారాలను 10ంటిని ఆయన ఆ సభలో ఉదాహరణలుగా చెప్పారు. వీటిని మేము ఎదుర్కోలేక, వీటికి మేము కౌంటర్ ఇవ్వలేక ఓడిపోయాం 2019లో. సో ఇప్పుడు మాత్రం ఆ అవకాశం ఇవ్వం వైసీపీకి, వాళ్ళు విపరీతంగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, మేము దానికి దొరకం అని చెప్తున్నారు. నిన్నే కాదు, ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు గారు పదే చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, మనం మేము తిప్పుకొట్టలేకపోతున్నాము, మంత్రులు మాట్లాడట్లేదు అని పదే చెప్తున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు మంత్రులు ఒక రకంగా కొంతమంది భయపడుతున్నారు, ఏమో మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తాడో అని. మరి టీడీపీకి మీడియా ఉందిగా, గంపకొత్తగా టీడీపీకి మీడియా ఉంది. మన రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలకి కూడా మీడియాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియాలు సాక్షి ఉంది, టీవీ9 ఉంది, ఎన్టీవీ ఉంది, 10 ఉంది, ఇంకా సోషల్ మీడియాలో సుమన్ టీవీ లాంటి పెద్ద నెట్వర్క్ ఉంది, ఇంకా చాలా టీవీలు ఉన్నాయి, ఐ డ్రీమ్, అది ఇది, గ్రేట్ ఆంధ్ర, తుపాకి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ టీడీపీకి వచ్చేసరికి కూడా ఒక పెద్ద మీడియా వ్యవస్థ, ఈటీవీ నెట్వర్క్ ఉంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉంది, టీవీ5 ఉంది, అండ్ సోషల్ మీడియాలో చాలా పేజీలు, చాలా వెబ్సైట్లు అన్నీ ఉన్నాయి. కానీ వైసీపీ చేస్తున్నంత మీడియా ఫోకస్ తెలుగుదేశం పార్టీ చేయట్లా. తెలుగుదేశం పార్టీ మీడియా మేనేజ్మెంట్లో వీక్ అయింది. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక ఫేక్ ప్రచారం చేయాలంటే ఆర్గానిక్గా, చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు, దాన్ని సృష్టించి జనంలోకి వదులుతారు. అది అబద్ధం అని నిరూపించుకోలేక వీళ్ళు సావాలి. ఉదాహరణకి అమరావతి మునిగిపోయింది, అమరావతికి వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది. ఇది వైసీపీ వాళ్ళు మొన్న వారం విపరీతంగా చేసిన ప్రచారం. అసలు టీడీపీ వాళ్ళకి బుర్ర ఉంటే, టీడీపీలో నిజమైన కంటెంట్ క్రియేటర్స్ కరెక్ట్గా నిజం చెప్పగలిగే వాళ్ళు ఉంటే అమరావతి డ్రోన్ షాట్ తీయొచ్చుగా. అమరావతి మొత్తాన్ని, ఆ రాజధాని మొత్తాన్ని డ్రోన్ విజువల్స్ తీసి ఎక్కడ మునిగింది ఎక్కడ మునగలేదని చూపించవచ్చుగా. ఒక్క ఛానల్లో అయినా సరే, ఒక్క టీడీపీ అనుకూల ఛానల్లో అయినా సరే ఆ వీడియో వచ్చిందా? రాలేదు, ఎవరూ చూపించలేదు. కానీ ఉత్తుగా వైసీపీ వాళ్ళు ఫేక్ చేస్తున్నారు, అమరావతి మునగలేదు అని చెప్తున్నారు. కానీ నిజంగా కరుడు కట్టిన టీడీపీ ఛానల్స్ ఎవరూ కూడా నిజమేమిటి అనేది ప్రజలకు చూపించడంలో ఫెయిల్ అయ్యారు. ఎప్పుడైనా సరే నిజం అనేది ఒకటే ఉంటుంది, అబద్ధం మాత్రం 100 రకాలుగా ఉంటుంది. సో ఈ షర్టు గ్రీన్ అనేది నిజం, ఈ షర్టు రెడ్, వైట్, బ్లాక్, ఎల్లో అనేది అబద్ధం. సో అబద్ధం అంటే దీనికి ఏ కలర్ అయినా ఆపేదించవచ్చు, కానీ నిజం అంటే ఒకే కలర్. అలాగే నిజం అనేది ఒకటే ఉంటుంది, అబద్ధం మాత్రం 100 రకాలు 1000 రకాలు ఉండొచ్చు. సో అబద్ధం రకరకాల రూపాల్లో చాలా త్వరగా, చాలా విస్తృతంగా, చాలా షార్ట్ టైంలో జనంలోకి వెళ్ళిపోద్ది. కానీ నిజం, ఆ ఒక్క నిజాన్ని వీళ్ళు చెప్పడానికి చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా చెప్పాలి. సో వాళ్ళు అబద్ధాన్ని అన్ని రూపాల్లో అంత విస్తృతంగా తీసుకువెళ్తున్నట్టు వీళ్ళు నిజాన్ని చెప్పలేకపోతున్నారన్నమాట. అమరావతి మునగలేదు, మునిగింది అని వాళ్ళు అన్నారు. దానికి వాళ్ళు ప్రూఫ్స్ చూపించలా, జస్ట్ రాయేశారు, బురదేశారు అంతే. మునగలేదు అని చెప్పడానికి వీళ్ళు నానా తంటాలు పడ్డారు. ఒక్క టీడీపీ ఎమ్మెల్యే, అమరావతి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు 3 లైవ్ విజువల్స్ తీయొచ్చుగా, డ్రోన్ విజువల్స్ తీయొచ్చుగా.
ఇదిగో అమరావతి ఇక్కడ సెక్రటేరియట్ ఒక్క నీటి చుక్క లేదు, ఇదిగో ఇక్కడ తాత్కాలిక అసెంబ్లీ ఒక్క నీటి చుక్క లేదు, ఇక్కడ మేము హైకోర్టు కడుతున్నాం, ఇక్కడ కడుతున్నాం కాబట్టి ఒక 20 అడుగుల లోతుకి తవ్వాం కాబట్టి అక్కడ నీళ్ళు ఉంటాయి, ఇదిగో ఇది ఖాళీ పొలాలు కాబట్టి నీళ్ళు ఉంటాయి, కానీ రోడ్డు అలాగే ఉన్నాయి అని చెప్పొచ్చుగా, చెప్పలేకపోయారు. సో అది నెంబర్ 1 ఫెయిల్యూర్. ఇక మొన్న హోంమంత్రి అనిత గారికి సంబంధించి ఒక పెద్ద వార్త సాక్షిలో వచ్చింది. అదేంటంటే సారాంశం పెరోల్ విషయం, శ్రీకాంత్కి పెరోల్ విషయం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ సంజీవయ్య గారు ఇద్దరు కలిపి లెటర్లు ఇచ్చారు. అప్పుడు 45 రోజులు శ్రీకాంత్ అనే వ్యక్తి పెరోల్ మీద బయటకు వచ్చాడు. సో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక 30 రోజులు పెరోల్ మీద బయటకు వచ్చాడు. అసలు పెరోల్ మీద అతను బయటకు వచ్చిన విషయాన్ని బయటపెట్టింది టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఆ తర్వాత ఈనాడులో హైలైట్ చేశారు. దాన్ని వైసీపీ మీడియా తమకు అనుకూలంగా మార్చుకొని దీని వెనక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, దీని వెనక హోంమంత్రి గారు ఉన్నారని చెప్పి మసాలా యాడ్ చేసి రాశారు. దానికి కౌంటర్ పార్ట్గా అసలు వాస్తవం ఏంటి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక్క టీడీపీ మీడియా వాడు కూడా బయట పెట్టలేదు. ఫ్యాక్ట్స్ ఏంటనేది బయట పెట్టలేకపోయారు, అంటే అర్థవంతంగా చెప్పలేకపోయారు, నిజమేమిటనేది చెప్పలేకపోయారు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ ఉండదా, ఉంటుందిగా వీళ్ళ దగ్గర, అది బయట పెట్టొచ్చుగా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అప్పుడు అందరికీ తెలిసింది, ఓహో చెవిరెడ్డి గారు కూడా గతంలో పెరోల్ ఇప్పించారు ఇది శ్రీకాంత్కి అని. సో లెటర్ బయట పెట్టొచ్చుగా, గవర్నమెంట్ వీళ్ళదేగా, టీడీపీ వాళ్ళదేగా, పెట్టలేదు, బయట పెట్టలేదు. సో అంటే పెరోల్ ఇప్పించే విషయంలో కూడా వైసీపీ చాలా దూకుడుగా విస్తృతంగా జనంలోకి వెళ్తే వీళ్ళు వీక్ అయిపోయారు. వీళ్ళ దగ్గర ఆ కంటెంట్ లేదు, ఆ సత్తా లేదు. దానికి రీజన్స్ కూడా చెప్తాను లాస్ట్లో. అంతెందుకు, ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త వచ్చింది. ఒక మంత్రి గారంట తిరుపతిలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారంట. సాక్షిలో ఈరోజు ఒక వార్త వచ్చిందనమాట. ఆయన వీకెండ్స్లో వారానికి 3 రోజులు తిరుపతి వెళ్తారంట. తిరుపతిలో ఆయన హోటల్లో బస్ చేస్తారంట. పక్కన ఆయన బస్ చేసిన హోటల్లోనే పక్కన ఒక మహిళలు ఎవరో బస్ చేస్తారంట. ఆ మహిళల్ని ఆయన రకరకాలుగా ఉపయోగించుకుంటారంట. ఆ పదవి ఇప్పిస్తా ఈ పదవి ఇప్పిస్తా అని చెప్పి ఉపయోగించుకుంటారని ఇష్టం వచ్చినట్టు రాశారనమాట. నిజానికి ఆ మంత్రి గారి మీద ఒక్క ఆరోపణ లేదు, ఒక్కటంటే ఒక్క మహిళ కూడా ఆరోపణ చేయలేదు ఇప్పటి వరకు. ఏదో కోన రవికుమార్ గారి మీదో, లేదంటే నజీర్ గారి మీదో, లేదంటే ఇంకొక ఎమ్మెల్యే మీద వచ్చాయి, కానీ ఆ మంత్రి గారి మీద ఏ ఒక్క ఆరోపణ కూడా లేదు. కానీ చాలా ఈజీగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి మీద సాక్షిలో రాశారు. ఈ రోజంతా ఒక్క మహిళా నాయకురాలు కానీ ఒక్క టీడీపీ నాయకుడు కానీ దాన్ని ఖండించలేకపోయారు, దానికి విరుగుడు రాయలేకపోయారు, దానికి విరుగుడు సోషల్ మీడియాలో చెప్పలేకపోయారు, వదిలేశారు. అంటే ఎంత బూత్ తెలుసు అది. ఆయన మీద అంటే ఆ అలిగేషన్ ఆరోపణ చేసింది ఎవరు, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ఒక పర్సన్, ఒక అధికార ప్రతినిధి, ఎవరో ఆయన పేరు సుదర్శన్ రెడ్డో సుధాకర్ రెడ్డి ఏదో పేరు ఉంది, ఆయనే ఆరోపణలు చేశాడు మంత్రి గారి మీద. సో ఆయన ఆరోపణలు చేయడంతో సాక్షిలో పెద్ద వార్త రాశారు. నిజానికి ఆయన కొంత అంటే హైదరాబాద్లో గతంలో అలా చేసేవాడని చెప్పి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. సో దానికి కాస్త మసాలా పట్టుకొని ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలతో సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారనమాట. సో దానికి కౌంటర్ అటాక్గా టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, పొద్దున్నుంచి ఏమీ లేదు. అంటే ఇది టీడీపీ వాళ్ళ చేతగానితనం ఒక రకంగా. ఇలా అసమర్థత, చేతగానితనం తెలుగుదేశం పార్టీలో విపరీతంగా ఉంది. సో తెలుగుదేశం పార్టీ మీడియా మేనేజ్మెంట్ అంత వీక్ అన్నమాట. అంటే ఇక్కడ టీడీపీ మీడియా మేనేజ్మెంట్లో వీక్, వైసీపీలో ఎక్కడ బెటర్ అంటే వైసీపీలో ఒక కంటెంట్ లేదా ఒక పాయింట్ వాళ్ళు ఆర్గానిక్ వేలో ఒక సిస్టమేటిక్గా డెలివరీ చేస్తారు. వీళ్ళు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కొన్ని అనుకూల ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని అనుకూల వెబ్సైట్లు ఉన్నాయి, కొన్ని అనుకూల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక అజమాయిషీ ఉండదు, ఒక గైడెన్స్ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. టీడీపీలో ఎవరికి వాడు టీడీపీ అంటాడు, నేను టీడీపీ, నాకు లోకేష్ గారు ఇది, నేను అధికార ప్రతినిధి అంటాడు ఒకడు, ఇంకొకడేమో వేరే ప్రతినిధి అంటాడు. రకరకాల పదవులు కూడా ఉన్నాయి వాళ్ళకి సొంత యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉన్నాయి. కానీ పార్టీ మీద వచ్చిన వైసీపీ చేస్తున్న ఏ ఒక్క ఫేక్ ప్రచారానికి కన్విన్సింగ్ కంటెంట్ ఉండదన్నమాట. సో అది టీడీపీలో పెద్ద మైనస్గా మారుతుంది. పాపం చంద్రబాబు గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు ఒక రకంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు గారు ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయన ప్రతి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడతారు, ప్రతి పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడతారు, ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఆయన మాట్లాడతారు. వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, మీరు అలర్ట్గా ఉండండి, వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాన్ని మనం తిప్పికొట్టలేక 2019లో ఓడిపోయాం,
వాళ్ళు అబద్ధాలు చెప్తారు, ప్రజలను నమ్మేసే అవకాశం ఉంది, కాబట్టి మళ్ళీ నమ్మనివ్వద్దు అని పదే పదే ఆయన చెప్తారనమాట. నిన్నటికి నిన్న పెద్దాపురంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ప్రతి చోట అదే చెప్తున్నారు. సో అదంతా ఇక్కడ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ లేదు. ఎవరికి వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు లోకేష్ గారి టీం ఒకటి ఉంది, ఆ టీము కొన్ని ఛానల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో దాని ప్రకారం వాళ్ళు కంటెంట్ ఇచ్చి చేయించుకోవచ్చు. కానీ అలా ఆ ఛానల్స్ వాళ్ళకి ఆ కంటెంట్కి ఏదో ఈ మధ్య దెబ్బతిన్నారు. ఎన్నికలకు ముందు వాళ్ళని వాడుకున్నారు, ఎన్నికల తర్వాత వాళ్ళని వదిలేశారంట కొంతమందిని. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ఒక లింక్ తెగిపోయింది. అక్కడ యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక ఆయనకేమో పదవి ఇచ్చారు, టీటీడీ చైర్మన్ పదవి. సో ఆయన మీద విపరీతమైన ఆరోపణలు, రకరకాల వివాదాలు ఉండటంతో దాన్ని కడుక్కోలేక ఆ ఛానల్ అలా ఉంటాయి. వాళ్ళకి సరైన కంటెంట్, ప్రజెంటేషన్స్ ఇవన్నీ లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటాయి. ఇంకొక ఆయన మసాలా తమ్నెయిల్లు, ఫేక్ తమ్నెయిల్లు పెట్టి నోరేసుకొని పడిపోతాడు తప్ప కంటెంట్ ఉండదు, స్టఫ్ ఉండదు. ఇంకొకళ్ళేమో నేను నా మీడియా నేను టీడీపీ కంట్రోల్లో ఉంటాం కదా, అసలు టీడీపీయే నా కంట్రోల్లో ఉండాలి అనుకునే పెత్తనం అయింది. సో ఆయనేమో అలా ఉంటాడనమాట. ఇలా టీడీపీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్, ఈ సోషల్ మీడియా ఛానల్స్ అందరూ కూడా ఎవరి అజెండాలు వాళ్ళకు ఉండటంతో కుక్కలు చింపిన విస్తరగా మారిపోయి వైసీపీకి సరైన కౌంటర్ పార్ట్ లేక అసమర్థత ప్లస్ చేతగానితనంతో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారాలు జనంలోకి విస్తృతంగా వెళ్తున్నాయి. అమరావతి మునిగిపోయిన లాంటివి కావచ్చు, పెరోల్ లాంటివి కావచ్చు, మంత్రి గారు అంటే నేను ఈ 2-3 రోజుల్లో జరిగినవే ఉదాహరణగా చెప్పాను. కానీ ఈ నెల రోజుల్లో జరిగినవి చెప్పాలంటే ఒక 40 చెప్పొచ్చు. ఈ 15 నెలల్లో జరిగినవి చెప్పాలంటే 100లాదిగా చెప్పొచ్చు. సో ఇవంతా జనం డిసైడ్ అవ్వాలి ఎవరు ఏంటనేది. థ్యాంక్ యూ.